దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గతించిన వీడియోలో మరి ఆత్మఫలాల్లో రెండవది సంతోషము అనే మాటను గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఆత్మఫలాల్లో మూడవది సమాధానము, పీస్. ఇంగ్లీష్లో పీస్ అనే మాట, మరి హీబ్రూ భాషలో షాలోమ్ అని మరి పిలువబడుచున్నటువంటి ఈ మాటను ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము అనుగ్రహించును గాక. అసలు జీవితంలో మనకి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరితో మనం సమాధానం కలిగి ఉండాలి అనేది మనం ఆలోచన చేస్తే, మరి సమాధానము అనే మాటకు నిర్వచనం యేసుక్రీస్తు ప్రభు నా శాంతిని, నా సమాధానాన్ని ఇచ్చి నేను వెళ్ళుచున్నాను అని మాట్లాడడం మనందరికీ తెలుసు. అయితే పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథంలో ఈయన సమాధాన అధిపతి అని వ్రాయబడి ఉంది. అసలు ఈ సమాధానము మనకు దేవుని యొద్ద నుండి దొరుకుతుంది. అయితే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఈ సమాధానం ద్వారా దేవునితో మనం సమాధానము కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి మొదటి వాక్యంలో ఈ విధంగా ఉంది: కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సమాధానము కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుని ద్వారా మనం సమాధానము కలిగి ఉండాలి. ప్రభు ద్వారా మనం సమాధానం కలిగి ఉండాలి. మన కుటుంబ పరిస్థితిని బట్టి క్రీస్తు యొద్ద నుండి మరి సమాధానము త్వరగా రాకపోతే, దేవుని యొద్ద నుండి జవాబు తొందరగా మనం పొందుకోకపోతే, ప్రభువుకి మనకి ఉన్న సంబంధం మరి నిలిచి ఉందా పోతుందా అనేది మరి స్వపరీక్ష చేసుకోవాల్సిన వారమై మనందరము కూడా ఉన్నామని పరిశుద్ధాత్మదేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక దేవునితో సమాధానం కలిగి ఉండాలని మరి బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. అలాగే మరి రెండవదిగా మనం మనుషులందరితో కూడా సమాధానము కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి 14వ వాక్యంలో మనం చూసినట్లయితే, మరి అందరితోనూ సమాధానము కలిగి ఉండండి అని పరిశుద్ధాత్మదేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి అందరితో సమాధానం కలిగి ఉన్నామా లేదనేది మనందరికీ కూడా మన హృదయాల్లో ఆలోచన చేసినప్పుడు ఆ మాటకి సమాధానం మనకి దొరుకుతుంది. అయితే ఎవరితో అయినా మనకి సమాధానం లేకపోతే వారితో మనం మాట్లాడి సమాధానపరచువారు ధన్యులు. మత్తయి సువార్తలో రాసి ఉంది కదా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనుంది. అలా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం పిలువబడాలి అంటే సమస్తమైన వారితోనూ సమస్తమైన వాటిలోనూ మనకు సమాధానం మరి ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవునితో సమాధానం కలిగి ఉంటే అందరితో మనం సమాధానంగా ఉంటాం. అలాంటి సమాధానకరమైన జీవితాన్ని ఆ పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేలాగున సమాధానము కలిగి ఉండగా